ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మొదటి పాఠం మన చుట్టూ ఉన్న పదార్థం. ఇందులో 14 నుంచి 27 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఒక అట్మాస్ఫియర్ 1 ఇంటూ 10⁵ పాస్కల్, 1.01 ఇంటూ 100⁵ పాస్కల్, 10.01 ఇంటూ 10⁵ పాస్కల్, 1.01 ఇంటూ 10⁵ పాస్కల్. ఒక అట్మాస్ఫియర్ విలువ 1.10 ఇంటూ 10⁵ పాస్కల్, 1.01 ఇంటూ 100⁵ పాస్కల్, 10.01 ఇంటూ 10⁵ పాస్కల్, 1.01 ఇంటూ 10⁵ పాస్కల్. 673 కెల్విన్ల ఉష్ణోగ్రతను సెల్సియస్ మానంలోకి మార్చండి. 1 300 డిగ్రీల సెంటీగ్రేడ్, 2 600 డిగ్రీల సెంటీగ్రేడ్, 3 400 డిగ్రీల సెంటీగ్రేడ్, 4 200 డిగ్రీల సెంటీగ్రేడ్. 673 కెల్విన్ల ఉష్ణోగ్రత సెల్సియస్ మానంలోకి మార్చండి. 1 300 డిగ్రీల సెంటీగ్రేడ్, 2 600 డిగ్రీల సెంటీగ్రేడ్, 3 400 డిగ్రీల సెంటీగ్రేడ్, 4 200 డిగ్రీల సెంటీగ్రేడ్. సాంద్రత ప్రమాణం 1 సెంటీగ్రేడ్, 2 కిలోగ్రామ్ పర్ ఘనపు మీటరు, 3 మీటరు, 4 న్యూటన్. సాంద్రత ప్రమాణం 1 సెంటీగ్రేడ్, 2 కిలోగ్రామ్ పర్ ఘనపు మీటరు, 3 మీటరు, 4 న్యూటన్. ఘన కార్బన్ డైఆక్సైడ్ ఏమని అంటారు? 1 పొడిమంచు, 2 పొగమంచు, 3 ధూళి, 4 నీటి ధూళి. ఘన కార్బన్ డైఆక్సైడ్ ఏమని అంటారు? 1 పొడిమంచు, 2 పొగమంచు, 3 ధూళి, 4 నీటి ధూళి. మంచు ద్రవీభవన స్థానం 1 373.15 కెల్విన్లు, 2 283.15 కెల్విన్లు, 3 273.15 కెల్విన్లు, 4 293.15 కెల్విన్లు. మంచు ద్రవీభవన స్థానం 1 373.15 కెల్విన్లు, 2 283.15 కెల్విన్లు, 3 273.15 కెల్విన్లు, 4 293.15 కెల్విన్లు. ఈ క్రింది పదార్థాల కణాల మధ్య ఆకర్షణ శక్తులు పెరిగే క్రమంలో అమర్చండి. చక్కెర, హైడ్రోజన్, నీరు. 1 హైడ్రోజన్, నీరు, చక్కెర, 2 చక్కెర, నీరు, హైడ్రోజన్, 3 చక్కెర, హైడ్రోజన్, నీరు, 4 నీరు, హైడ్రోజన్, చక్కెర. ఈ క్రింది పదార్థాల కణాల మధ్య ఆకర్షణ శక్తులు పెరిగే క్రమంలో అమర్చండి. అవి ఏంటంటే చక్కెర, హైడ్రోజన్, నీరు. 1 హైడ్రోజన్, నీరు, చక్కెర, 2 చక్కెర, నీరు, హైడ్రోజన్, 3 చక్కెర, హైడ్రోజన్, నీరు, 4 నీరు, హైడ్రోజన్, చక్కెర. ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణం 1 న్యూటన్, 2 కెల్విన్, 3 సెంటీగ్రేడ్, 4 కిలోగ్రామ్. ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణం 1 న్యూటన్, 2 కెల్విన్, 3 సెంటీగ్రేడ్, 4 కిలోగ్రామ్. క్రింది వానిలో సరికానిది. 1 ఉపరితల వైశాల్యం పెరిగినట్లయితే బాష్పీభవన రేటు పెరుగుతుంది. 2 ఉష్ణోగ్రత పెరుగుదల వలన బాష్పీభవన రేటు పెరుగుతుంది. 3 గాలి వేగంగా ఉన్న రోజు బాష్పీభవన రేటు పెరుగుతుంది. 4 గాలిలో ఆర్ద్రత పరిమాణం ఎక్కువగా ఉంటే బాష్పీభవన రేటు పెరుగుతుంది. క్రింది వానిలో సరికానిది. 1 ఉపరితల వైశాల్యం పెరిగినట్లయితే బాష్పీభవన రేటు పెరుగుతుంది. 2 ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల బాష్పీభవన రేటు పెరుగుతుంది. 3 గాలి వేగంగా ఉన్న రోజు బాష్పీభవన రేటు పెరుగుతుంది. 4 గాలిలో ఆర్ద్రత పరిమాణం ఎక్కువగా ఉంటే బాష్పీభవన రేటు పెరుగుతుంది. నీటికి మరుగు ఉష్ణోగ్రత 1 393 కెల్విన్లు, 2 373 కెల్విన్లు, 3 473 కెల్విన్లు, 4 363 కెల్విన్లు. నీటికి మరుగు ఉష్ణోగ్రత 1 393 కెల్విన్లు, 2 373 కెల్విన్లు, 3 473 కెల్విన్లు, 4 363 కెల్విన్లు. ద్రవ స్థితిలోకి మారకుండా వాయు స్థితి నుండి నేరుగా ఘన స్థితిలోకి మారడం ఏమని అంటారు? 1 ఉత్పతనం, 2 బాష్పీభవనం, 3 నిక్షేపణం, 4 ద్రవీభవనం. ద్రవ స్థితిలోకి మారకుండా వాయు స్థితి నుండి నేరుగా ఘన స్థితిలోకి మారడం ఏమంటారు? 1 ఉత్పతనం, 2 బాష్పీభవనం, 3 నిక్షేపణం, 4 ద్రవీభవనం. వాతావరణ పీడనం వద్ద ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థం ద్రవంగా మారుతుంది, ఆ ఉష్ణోగ్రతను ఏమంటారు? 1 ద్రవీభవన స్థానం, 2 ఘనీభవన స్థానం, 3 బాష్పీభవన స్థానం, 4 ఉత్పతనం. వాతావరణ పీడనం వద్ద ఏ కనీస ఉష్ణోగ్రత వద్ద అయితే ఘన పదార్థం ద్రవంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతను ఏమంటారు? 1 ద్రవీభవన స్థానం, 2 ఘనీభవన స్థానం, 3 బాష్పీభవన స్థానం, 4 ఉత్పతనం. నీరు ఎన్ని స్థితిలో లభిస్తుంది? 1 1 2 4 3 2 4 3. నీరు ఎన్ని స్థితిలో లభిస్తుంది? 1 1 2 4 3 2 4 3. గుప్తం అంటే ఏమిటి? 1 ద్రవీభవనం, 2 ఉష్ణశక్తి, 3 దాగి ఉండడం, 4 పీడనం. గుప్తం అంటే అర్థం 1 ద్రవీభవనం, 2 ఉష్ణశక్తి, 3 దాగి ఉండడం, 4 పీడనం. 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీటి భౌతిక స్థితి ఏమిటి? 1 వాయు స్థితి, 2 ద్రవ స్థితి, 3 ఘన స్థితి, 4 మంచు స్థితి. 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీటి భౌతిక స్థితి ఏమిటి? 1 వాయు స్థితి, 2 ద్రవ స్థితి, 3 ఘన స్థితి, 4 మంచు స్థితి.
వాయు స్థితి నుండి ద్రవ స్థితిలోకి మారడాన్ని ఏమంటారు? 1 ద్రవీభవనం, 2 సాంద్రీకరణ, 3 ఘనీభవనం, 4 బాష్పీభవనం. వాయు స్థితి నుండి ద్రవ స్థితిలోకి మారడాన్ని ఏమంటారు? 1 ద్రవీభవనం, 2 సాంద్రీకరణ, 3 ఘనీభవనం, 4 బాష్పీభవనం. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఒక అట్మాస్ఫియర్ విలువ పాస్కల్లో కరెక్ట్ ఆన్సర్ 4 1.01 ఇంటూ 10⁵ పాస్కల్. ఒక అట్మాస్ఫియర్ విలువ 1.01 ఇంటూ 10⁵ పాస్కల్. కరెక్ట్ ఆన్సర్ 4. 673 కెల్విన్ ఉష్ణోగ్రతను సెల్సియస్ మానంలోకి మార్చండి. కరెక్ట్ ఆన్సర్ 3 400 డిగ్రీల సెంటిగ్రేడ్. కెల్విన్ మానంలోని సెల్సియస్ మానంలోకి మార్చాలంటే కెల్విన్ మానంలోని దానిలో నుంచి 273 వాల్యూని మనం తీయాలి. కాబట్టి 673 కెల్విన్ నుంచి 273 తీసేస్తే 400 వస్తుంది. అదే సెల్సియస్ మానంలోని ఉష్ణోగ్రత, అదే 400 డిగ్రీల సెంటిగ్రేడ్. కరెక్ట్ ఆన్సర్ 3. మరొకసారి కెల్విన్ మానంలోని సెల్సియస్ మానంలోకి మార్చాలంటే ఆ వాల్యూ నుంచి కెల్విన్ మానంలోని వాల్యూ నుంచి 273 మనం తీసివేయాలి. ఇక్కడ 673 కెల్విన్లు కదా, దాన్ని సెల్సియస్ మానంలోకి మార్చాలంటే 273 వాల్యూ తీయాలి. కాబట్టి 673 నుంచి 273 తీసేస్తే 400 డిగ్రీలు, అది సెల్సియస్ మానంలోని వాల్యూ, అదే 400 డిగ్రీలు సెంటిగ్రేడ్. కరెక్ట్ ఆన్సర్ 3. సాంద్రత ప్రమాణం కరెక్ట్ ఆన్సర్ 2 కిలోగ్రామ్ ప్లస్ ఘనపు మీటరు. సాంద్రతకి మామూలు సూత్రం ఏంటంటే ద్రవ్యరాశిపై ఘనపరిమాణం, కాబట్టి సాంద్రత ప్రమాణం ద్రవ్యరాశికి అది కిలోగ్రామ్, ఘనపరిమాణానికి అది ఘనపు మీటర్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 2 కిలోగ్రామ్ పర్ ఘనపు మీటర్. ఘన కార్బన్ డైఆక్సైడ్ ఏమని అంటారు? కరెక్ట్ ఆన్సర్ 1 పొడి మంచు. ఘన కార్బన్ డైఆక్సైడ్ ఏమని అంటారంటే పొడి మంచు. కరెక్ట్ ఆన్సర్ 1. మంచు ద్రవీభవన స్థానం కరెక్ట్ ఆన్సర్ 3 273.15 కెల్విన్లు. మంచు ద్రవీభవన స్థానం అంటే మంచు కరుగు స్థానం 0 డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా 273.15 కెల్విన్. 0 డిగ్రీల సెంటిగ్రేడ్ అనేది కెల్విన్ మానంలో 273.15 కెల్విన్కి సమానం. అందుకే మనం 273 వాల్యూ మనం తీస్తూ ఉంటాం కదా. కరెక్ట్ ఆన్సర్ 3. మంచు ద్రవీభవన స్థానం ఎంతంటే 0 డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా 273.15 కెల్విన్లు. ఇది కెల్విన్లో అయితే ఇది. క్రింది పదార్థాలను కణాల మధ్య ఆకర్షణ శక్తులు ఉండే క్రమంలో అమర్చండి. కరెక్ట్ ఆన్సర్ 1 హైడ్రోజన్, నీరు, చక్కెర. కణాల మధ్య ఆకర్షణ శక్తులు పెరిగే క్రమం అంటే వాయువుకి తక్కువగా ఉంటుంది, తర్వాత ద్రవం కొంచెం ఎక్కువ ఉంటుంది, ఘన పదార్థాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ వాయువు హైడ్రోజన్, తర్వాత ద్రవ పదార్థం నీరు, తర్వాత ఘన పదార్థం చక్కెర. కాబట్టి ఆకర్షణ శక్తులు పెరిగే క్రమం అంటే హైడ్రోజన్, నీరు, చక్కెర. కరెక్ట్ ఆన్సర్ 1. ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణం కరెక్ట్ ఆన్సర్ 2 కెల్విన్లు. ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణం కెల్విన్లు. కరెక్ట్ ఆన్సర్ 2. క్రింది వానిలో సరికానది కరెక్ట్ ఆన్సర్ 4. గాలిలో ఆర్ద్రత పరిమాణం ఎక్కువగా ఉంటే బాష్పీభవన రేటు ఏమవుతుందంటే తగ్గుతుంది, ఇక్కడ పెరుగుతుందని ఇచ్చారు. కాబట్టి సరికానది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 4. క్రింది వానిలో సరికానది ఏంటంటే గాలిలో ఆర్ద్రత పరిమాణం అంటే నీటి ఆవిరి యొక్క పరిమాణం పెరుగుతూ ఉంటే బాష్పీభవనం రేటు అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4, అదే సరికానది. మిగిలినవన్నీ కరెక్ట్. నీటికి మరుగు ఉష్ణోగ్రత కరెక్ట్ ఆన్సర్ 2 393 కెల్విన్లు. నీటి యొక్క మరుగు ఉష్ణోగ్రత ఎంత అంటే 390. కరెక్ట్ ఆన్సర్ 2 373 కెల్విన్లు. నీటి మరుగు ఉష్ణోగ్రత అంటే 100 డిగ్రీల సెంటిగ్రేడ్ కదా. 100 డిగ్రీల సెంటిగ్రేడ్ కెల్విన్ మనం మార్చాలి అనేసి అంటే సెంటిగ్రేడ్ నుంచి 273 కలపాలి. కాబట్టి 273 ప్లస్ 100 373 కెల్విన్లు. కరెక్ట్ ఆన్సర్ 2. నీటి మరుగు ఉష్ణోగ్రత కెల్విన్ మానంలో అయితే 373 కెల్విన్లు, సెంటిగ్రేడ్ మానంలో అయితే 100 డిగ్రీల సెంటిగ్రేడ్. కరెక్ట్ ఆన్సర్ 2. ద్రవ స్థితిలోకి మారకుండా వాయు స్థితి నుండి నేరుగా ఘన స్థితిలోకి మారడాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ 3 నిక్షేపణం. ద్రవ స్థితిలోకి మారకుండా వాయు స్థితి నుండి ఘన స్థితికి మారడాన్ని ఏమంటారు అంటే నిక్షేపణం. అదే ఘన స్థితి నుండి వాయు స్థితికి మారడాన్ని ఉత్పతనం అని అంటారు. ఇక్కడ ఘన స్థితి నుండి వాయు స్థితి నుండి ఘన స్థితి అన్నారు కాబట్టి నిక్షేపణము. కరెక్ట్ ఆన్సర్ 3. వాతావరణ పీడనం వద్ద ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద అయితే ఘన పదార్థం ద్రవంగా మారుతుంది, ఆ ఉష్ణోగ్రతను ఏమంటారంటే ద్రవీభవన స్థానం. ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారుతుంది కాబట్టి ద్రవీభవన స్థానం అంటారు. కరెక్ట్ ఆన్సర్ 1. నీరు ఎన్ని స్థితిలో లభిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 4 3. నీరు ఎన్ని స్థితిలో లభిస్తుందంటే మంచు అంటే ఘనము, ద్రవం అంటే నీరు అంటే ద్రవ స్థితిలోన, తర్వాత వాయువు అంటే నీటి రూపంలో కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి నీరు 3 స్థితిలో లభిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 4. గుప్తం అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ 3 దాగి ఉండడం. గుప్తం అంటే అనడం దాగి ఉండడం అని అర్థం. కరెక్ట్ ఆన్సర్ 3.
100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీటి భౌతిక స్థితి ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ 1 వాయు స్థితి. 100 డిగ్రీలు చేరుకునేసరికి ఆల్రెడీ ఆవిరవడం అయిపోతుంది కాబట్టి అది ద్రవ స్థితి అని చెప్పకూడదు, మనం వాయు స్థితి అని చెప్పాలి. నీటి యొక్క భౌతిక స్థితి. కరెక్ట్ ఆన్సర్ 1. వాయు స్థితి నుండి ద్రవ స్థితిలోకి మార్చడాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ 2 సాంద్రీకరణం. వాయు స్థితి నుండి ద్రవ స్థితిలోకి మారడాన్ని ఏమంటారంటే సాంద్రీకరణం. ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే వాయువు ద్రవంలోకి మారుతుంది దాన్ని ద్రవీభవన స్థానం అంటారు, లేదా ఘనం ద్రవంలోకి మారుతుంది దాన్ని ద్రవీభవన స్థానం అంటారు. కానీ ఇక్కడ వాయు స్థితి నుండి ద్రవ స్థితిలో మారడం ఏమంటారంటే సాంద్రీకరణం అంటారు. కరెక్ట్ ఆన్సర్ 2. అందరు ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.